టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ హాట్ టాపిక్ గా మారారు. ముగిసిన తన వైవాహిక జీవితం తాలూకా జ్ఞాపకాల నుంచి ఆమె ఇంకా బయటపడినట్లు కనిపించడం లేదు. లేటెస్ట్ గా సిటడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్ చాట్ లో పాల్గొంది సమంత. స్పైసీ ర్యాపిడ్ ఫైర్ లో వరుణ్ అడిగిన ప్రశ్నకు శామ్ చెప్పిన లిటిల్ ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో మెగా డిబేట్ కు దారితీసింది. అవసరం లేకపోయినా అత్యధిక మొత్తంలో దేనికోసం ఖర్చు చేశామని హీరో వరుణ్ ప్రశ్నించారు. దానికి నా మాజీకిచ్చిన ఖరీదైన కానుకలపైనే అనవసరంగా ఖర్చు పెట్టానంటూ ఆన్సర్ ఇచ్చింది సమంత. ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారని అడగ కాస్త ఎక్కువే అని సమాధానం చెప్పింది. అయితే సమంత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. సమంత ఎవరిని ఉద్దేశించి ఆ ఆన్సర్ చెప్పారని దాని మీదే ఇప్పుడు డిబేట్ నడుస్తుంది. తన మాజీ భర్త అయిన నాగ చైతన్యను ఉద్దేశించే ఇలా చెప్పారా, లేక మరెవరి గురించైనా చెప్పారా అనే టాక్ నడుస్తుంది. ఒకవేళ సమంత చైతూను ఉద్దేశించే అలా చెప్పుంటే మాసిపోయిన గాయాన్ని మళ్లీ కదుపుతోందా అనే చర్చ నడుస్తుంది. అయితే విడాకుల తర్వాత సమంత ఎక్కడా కూడా చైతూ గురించి నేరుగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. తాను ఏ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నా ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాకుండా జాగ్రత్త పడుతుంది. ఇన్నాళ్లు లేనిది సడన్ గా సమంత ఇలా ఎందుకు చెప్పిందనేది కొంత ఆసక్తిగా మారింది. తొందరలో ఇలా చెప్పేసిందా లేక కావాలని చెప్పిందా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది.